తెలంగాణ సాధిస్తే నీళ్లు నియామకాలు మా ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఆశపడి ఈరోజు మా విద్యార్థి నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు బాధపడతా ఉన్నారు. దానికి కారణం అప్పటి కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ పేరు మీద విద్యార్థులు నవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి సీఎం కావాలని పెద్ద పెద్ద ఎత్తున తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి మా విద్యార్థి యొక్క నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే ప్రియాంక గాంధీ ఇటలీకి కుట్టినట్టు బొమ్మ ఆ రోజు సరూర్ నగర్ సభలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినామయ్యా? వీళ్ళు చెప్పిర్రు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిర్రు. 4,000 రూపాయలు కాదు, 400 కూడా ఈ రోజు మా నిరుద్యోగులకు ఇయ్యలే. బడుగు బలైన వర్గాల విద్యార్థులకు 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంత మందికి రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నా. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఏమో ఉద్ధరించినట్టు రాజీవ్ గాంధీ పేరు మీద యువ వికాస్ కార్డ్ అని పెట్టి ఈ రోజు ఎంత మందికి యువ వికాస్ కార్డ్ ఇచ్చినావయ్యా? ఈ రోజు తెలంగాణ నిరుద్యోగాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు. అరే ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి నిరుద్యోగులు మోసం చేస్తున్న సర్కార్ ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఫీజు రియంబర్మెంట్ మీద ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల యొక్క ఫీజు రియంబర్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు, అట్టడుగు బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఫీజు రియంబర్మెంట్ ఇయ్యలే. గత 5 సంవత్సరాల నుంచి, అప్పుడు 2 సంవత్సరాలు కేసీఆర్, ఇప్పుడు 3వ సంవత్సరం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థులను నట్టేట ముస్తా ఉన్నారు. నీకేం అన్యాయం చేసిరు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ తెలంగాణ తీసుకోవడం తప్ప ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 35,000 రూపాయలు ఫీజు రియంబర్మెంట్ కింద ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇస్తే అదే 35,000 రూపాయలు ఇప్పటికి కూడా అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు ఫీజు రియంబర్మెంట్ తెచ్చి అదే 35,000 రూపాయలు ఇయ్యనీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనుకడిగిస్తా ఉన్నది. మా బీసీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోవద్దా? చదువుకునే హక్కు మాకు లేదా? కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకోవాలా? మా బీసీ విద్యార్థులు చదువుకోవద్దా? మా ఎస్సీ విద్యార్థులు చదువుకోవద్దా? మేము ఎప్పటికి ఇట్లే ఉండాలా? మా భవిష్యత్తు ముందుకోవద్దా? మేము కలెక్టర్లు కావద్దా? అడ్వకేట్లు కావద్దా? డాక్టర్లు కావద్దా? ఇప్పటికి 10,000 కోట్ల రూపాయలు విడుదల అంటే కాకమ్మ కథలు చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కాలాన్ని గడుపుతా ఉన్నాడు.